మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ ముందు నుండి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఫామ్ పై గెలిచి కార్పొరేటర్లుగా మారి కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని మోసం చేయొద్దని, కార్పొరేట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో జవహర్ నగర్ రూపురేఖలు మార్చి ప్రగతి పథంలో దూసుకుపోతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చామకూర మల్లారెడ్డి గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ వీరులకు, అమరవీరులకు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జవహర్ నగర్లో గత కొంతకాలంగా నెలకొన్న పరిస్థితులపై ప్రతి ఒక్క కార్పొరేటర్కి, మా మేయర్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి, ఎందుకంటే ఈ పరిణామం ఎదుర్కొంటే మాకు పార్టీ నష్టపోతుంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పార్టీ నష్టపోకుండా ప్రతి ఒక్కరికి మా యొక్క కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన కార్పొరేటర్లకి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి ప్రతి ఒక్కరికి ఒకటే కోరుకుంటున్నాం. మేము ఏంటంటే మీరు పార్టీ వీడకుండా టీఆర్ఎస్ పార్టీలో మనం, ఎందుకంటే జవహర్ నగర్లో గత 30 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి, మన గులాబీ కండువా మన అధికారం ఉన్నప్పుడే 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మనకు అభివృద్ధికి నోసుకోలేదు. ఎందుకంటే మనకు ఫండింగ్ లేకుండా అప్పుడు 5 సంవత్సరాలు మనం మల్లారెడ్డి సార్ వచ్చినాక కేటీఆర్ తోటి మాట్లాడి, కేసీఆర్ గారితో మాట్లాడి ఎంతో ఫండింగ్ తెచ్చి జవహర్ నగర్లో ప్రతి వార్డు, ప్రతి గల్లీ అభివృద్ధి చేసిన ఘనత మన బీఆర్ఎస్ పార్టీదే. మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమాభి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మీరు ప్రతి ఒక్కరూ పార్టీకి కట్టుబడి మళ్ళా రాబోయే రోజుల్లో ఈ యొక్క 5 సంవత్సరాలు మనం ప్రభుత్వం కోల్పోయి ఉండొచ్చు. రాబోయే రోజుల్లో మన కేసీఆర్ గారు కానీ, మన కేటీఆర్ గారు కానీ, మన మల్లారెడ్డి గారు కానీ జవహర్ నగర్లో చేసిన అభివృద్ధి ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. మీకు కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, దయచేసి చెప్తున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమేం మిమ్మల్ని బాధ పెడతలేము. రిక్వెస్ట్గా పార్టీ పరంగా పార్టీ నష్టపోతుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి పార్టీలో పోరాడి మాకు పదవులున్నా పదవులు లేకున్నా పార్టీ కోసమే కట్టుబడి ఉంటాం. కాబట్టి మీరు కూడా అదే రకంగా కట్టుబడి ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్ళి మన మేయర్ పీఠాన్ని మనమే కాపాడుకోవాలని చెప్పి, ఎవరో వస్తారు ఎవరో చేస్తారు, ఇలా వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా చెప్తారు మాయమాటలు, కానీ మనం చేసిన అభివృద్ధి ప్రజల గుండెల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీరు పార్టీ వీడకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లందరికీ కూడా మా ఉద్యమకారుల తరపు నుంచి చిన్న విన్నపం ఏంటంటే, కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఏర్పడింది. జవహర్ నగర్ని ఇంత పెద్ద అభివృద్ధి చేసిందంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీయే. దానికి ముఖ్య కారకులు మన బీఆర్ఎస్ పార్టీలో మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు బాగా కష్టపడి మన జవహర్ నగర్కు దగ్గర 150 నుంచి 200 కోట్లు తీసుకొచ్చిండు. ప్రతి కార్పొరేటర్ పరిధిలో ఒక్కొక్కరికి 3 కోట్ల వరకు వర్క్ జరిగింది. కాబట్టి ప్రజలందరికీ మన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచే మేలు జరిగింది. అదేవిధంగా మేయర్ గారి ఆధ్వర్యంలో కూడా అభివృద్ధి జరిగిందని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము కోరుకునేది ఏంటంటే, పార్టీని వీడకుండా, పార్టీకి బదనాం చేయకుండా, పార్టీ పేరు చెప్పి పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచిరు. కాబట్టి మీరు 5 ఏళ్ళు ఖచ్చితంగా మీరు పరిపాలించండి, బీఆర్ఎస్ పార్టీలోనే ఉండండి, బీఆర్ఎస్ పార్టీకే పనిచేయండి. 5 ఏళ్ళ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏ అవకాశం ఉంటే అవకాశం చేసుకోరు తప్ప, మేము పార్టీని పార్టీకి బదనాం తీసుకురాకండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉద్యమకారులు అందరం కూడా నిన్న కొంతమంది కార్పొరేటర్ దగ్గర పోతే సానుకూలంగా స్పందించి మేము పార్టీలోనే ఉంటామని చెప్పేసారు. అది కూడా మీకు మనస్పార్థాలు ఏమైనా ఉంటే మా ఉద్యమకారుల తరపు నుంచి ఉద్యమకారుల దగ్గరికి రండి, లేకపోతే మీరు పిలవండి, మేమే వస్తాం మీ దగ్గరికి.
వచ్చేసి ఎవరు ఏమన్నా తప్పులు చేసి ఉంటే దాన్ని రిక్వెస్ట్ చేసి అట్లా కాదు గిట్లా చేసుకోండి, గిది చేయండి, అభివృద్ధి కోసం పాటుపడండి అని చెప్పేసి కూడా మేము అందరికీ విన్నవించుకుంటాము. ఏమన్నా ఉంటే రిక్వెస్ట్ చేస్తాం. అవసరం వస్తే మా వంతుగా మేము ప్రజల కోసము, పార్టీ కోసము దేనికైనా సిద్ధమని చెప్పేసి అనుకుంటున్నాము. గత 20 ఏళ్ళ సంది పార్టీకి చేయని అభివృద్ధి పని, ఎవరు చేయని అభివృద్ధి ఒక జవహర్ నగర్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచే జరిగింది. అదొకటి బాగా గమనించుకోండి. మీ మనసులో కూడా బాగా ఉన్నది. ఏ పార్టీ ఎవరేం చేయలేదు జవహర్ నగర్కు, కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒకటే చేసిందని చెప్పేసి మీ మనసులో గట్టిగా ఉన్నది. అదేవిధంగా దయచేసి చెప్తున్నాను, ఒక 5 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ అయిపోయింది, ఇంకొక 1 ఇయర్ 9 మంత్స్ 8 మంత్స్ ఉన్నది. ఆ 8 మంత్స్ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేసి అభివృద్ధికి పాటుపడేటట్టు చూడండి తప్ప వేరే వాళ్ళు మస్తు చెప్తూ ఉంటారు, ఆ పార్టీ అని ఈ పార్టీ అని, పార్టీ ప్రభుత్వం వచ్చింది మీరేం చేయలేరని. ఏ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా చేసేది మనమే. ఇప్పుడు ఇంకా 1 ఇయర్ వరకు కూడా చేసే పరిస్థితి మనదే. కాబట్టి మనం ప్రజలకు సేవ చేద్దానికి సేవనీకి బీఆర్ఎస్ తరఫు నుంచి చేద్దాం. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మాకు సంబంధం లేదు. పార్టీలో ఉంటారా ఉండరా తర్వాత విషయం. మీ బీఫామ్ 5 సంవత్సరాల వరకు మేము ఉంటామని చెప్పేసి బీఫామ్ తీసుకొని గెలిచిరు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఇది ఒకటి బాగా ఆలోచించుకోండి. ఎవరిని నొప్పిస్తలేము, ఎవరి దగ్గర పోయేసి మేము ఏం అంటలేము. దయచేసి మేము ప్రతి ఒక్క కార్పొరేటర్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి గెలిచిన వాళ్ళందరి దగ్గరికి పోయి కూడా రిక్వెస్ట్ చేయడానికి మళ్ళీ మేము రాబోతున్నాము. ఇదే ఉద్యమం కాదు, ఉద్యమం ఎట్లా చేసినామో జవహర్ నగర్లో కూడా కార్పొరేటర్ని కాపాడుకున్న బాధ్యత కూడా మా పైన ఉన్నది. మేము కాపాడుకుంటాం మా కార్పొరేటర్లు అని చెప్పేసి మాకు ఒక ధీమా ఉన్నది. ఆ ధీమతో మీ అందరికీ మీ ఇళ్ళకి రావడం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం లేదు. దయచేసి ఇంకోటి గమనించుకోవాలి, మీరు అవకాశం ఇస్తే మేమే మీటింగ్ పెడతాం. పార్టీ తరపు నుంచి ఒక వేదిక చూసుకుందాం, ఆ వేదిక దగ్గరికి వచ్చానా మీరు అందరు మాట్లాడగలుగుతారని చెప్పేసి అనుకుంటున్నాము. మాకేమైనా సలహాలు ఇవ్వండి, మేము మీకు ఏమైనా సహాయం చేస్తాము, మీకేమైనా సలహాలు అడుగుతాం. మాకు ఇదొకటి రిక్వెస్ట్ ఏంటంటే, మాది ఒకటే బాధ, పార్టీని వీడకండి. పార్టీని వీడితే నష్టపోయేది పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకండి. రాష్ట్రం మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ మీద అభిమానంతో చాలామంది అభిమానులు ఉన్నారు. దాన్ని ఒకటి గమనించుకొని పార్టీకి పనిచేయండి అంతే తప్ప ఇంకా మేము వేరే ఉద్దేశం ఏం జరుగుతలేదు. మేము వేరే అనుకుంటున్నాం. పార్టీ అభివృద్ధి కోసం పనిచేయండి తప్ప వేరేదేం ఆలోచించకండి. సరే, అవకాశం వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని మేమేం తప్పు పడతలేం. అవకాశం మాకు 20 ఏళ్ళ తర్వాత వచ్చింది, అయినా మేము బాధపడలే. 5 ఏళ్ళు వచ్చినా 10 ఏళ్ళు వచ్చింది, 10 ఏళ్ళ కోసం పనిచేసినాం, అభివృద్ధిని చూసుకొని పనిచేసినాం, అభివృద్ధి చేసినాం. బాలాజీ నగర్ని చూపించడం ప్రజలలో కూడా ప్రతి ఒక్కరు పోతే అరే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా చేసింది భయ్, ఇంతవరకు ఎవరు చేయలేదని చెప్పేసి ఒక ప్రజలలో నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోండి. అది చెడ్డ పేరు మీకే వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో వేస్తే కాంగ్రెస్ పార్టీలో ఓడమైంది భయ్, వేరే పార్టీలో ఓడమైంది భయ్ అని చెప్పేసి అనుకునే ప్రజలు అనుకుంటారు. అదొకటి బాగా గమనించుకోండి. అందరికీ జై తెలంగాణ. ఈరోజు జవహర్ నగర్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిమాణాలు చూసి మా యొక్క ఉద్యమకారులు అందరం చాలా బాధతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒక విషయం దయచేసి ఇప్పుడు పక్క పార్టీలో కావచ్చు, అక్కడ తొంగి చూసే కార్పొరేట్లో ఒక విషయం నమస్కరించి చెప్తా ఉన్నా. ఏంటంటే గతంలో మీరేముండే మట్టిలో ఉన్న మిమ్మల్ని ఒక ఆనిముత్యాలుగా చేసినది ఈ గులాబీ పార్టీ. జర ఆలోచన చేయాలి. మీరు గతంలో మీరు ఏముండే మీరు ఆలోచన చేసుకోండి. ఈ గులాబీ పార్టీ ఈరోజు మీకు ఒక మేయర్, ఒక డిప్యూటీ మేయర్, ఒక కార్పొరేటర్ అని చెప్పి మిమ్మల్ని మేము పిలుస్తున్నాం. ఒక ఉద్యమకారులు, ఒక కార్యకర్తలు, ఒక ఓటేసిన ఓటర్ మిమ్మల్ని పిలుస్తున్నామంటే ఇదే పార్టీ మిమ్మల్ని గుర్తించింది. దయచేసి ఈ పార్టీకి మీరు అన్యాయం చేయకండి, తిన్న ప్లేట్లో బొక్క పెట్టే పనులు చేయకండి. ఈ పార్టీకి న్యాయం చేయండి. ఈ గులాబీ కండ వేసుకుంటే ఎంత రువాబు ఉంటుంది తెలుసా మీకు? ఇన్ని రోజులు మీరు ఎంత రువాబ్గా ఉన్నారు. ఈరోజు వేరే పార్టీలో పోవడం కానీ ఇది చేయడం ఇది చేసి దయచేసి ఈ గులాబీ కండకి అన్యాయం చేయొద్దని చెప్పేసి నమస్కరించి కోరుతా ఉన్నా. జై తెలంగాణ.